అయితే చాలాసేపు నుంచి ఇక్కడ ఆపిరు. వెనక బ్యాక్ సైడ్ వెహికల్స్ కూడా అన్ని లైన్లు ఆగినాయి. ఏమో మరి ఎందుకు ఆపిరో నాకైతే తెలియదు. ఏమైనా చెకింగ్ ఉందో అనుకుంటున్నా. ఇక్కడ ప్రతి ఒక్క 2-3 కిలోమీటర్లకు ఇట్లనే ఆపి చెక్ చేస్తారు అందరినీ. ఎంతసేపు అవుతుందో నాకైతే అర్థమైతే లేదు. సిఆర్పిఎఫ్ 110 సిఆర్పిఎఫ్ అంటే ఇక్కడ చెక్ పోస్టులు 110 అనుకుంటా. ఇది నాకు తెలిసినంత వరకు, నాకు కూడా క్లారిటీ తెలియదు. ఇంతకుముందు వచ్చేటప్పుడు అక్కడైతే 109 108 అని చూసిన నేను. అవే అనుకుంటున్నా. చాలాసేపటి నుంచి ఆపిరు నన్ను. నా వెనక వెహికల్స్ కూడా మస్తు వెహికల్స్ ఉన్నాయి. 1 కిలోమీటర్ వరకు అయితే ఉన్నాయి. నేను అన్నీ క్రాస్ చేసుకొని ముందుకు వచ్చేసిన. ఇంకెంతసేపు ఆపుతారో. ఇక్కడ నుంచి నేను వెళ్ళాల్సింది అయితే ఇంకా 436 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి చెక్ పోస్టులు అయితే బీభత్సంగా ఉన్నాయి. గట్టిగా ఉంది చెకింగ్. మన ఇండియా మొత్తం ఒక ఎత్తు అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక ఎత్తు. ఒకవైపు ఏమో పెట్రోల్ లేదు, పుల్ల కొట్టుకుంటుంది. ఇక్కడ వరకు 1,10,500 కిలోమీటర్లు అయితే తిరిగింది బండి. ఇంకొక 500 కిలోమీటర్లు పోతే 1,11,000 అయితే పోతుంది. ఇక్కడ ఫస్ట్ నాకు ఒక పెట్రోల్ బంక్ కావాలి. ఇక్కడైతే మస్తు చాలా డేంజర్గా ఉంది ఏరియా. అందుకే ఎక్కువ మంది రిస్క్ చేయరు ఇటు సైడ్ రావడానికి. బంకులు కూడా చాలా దూరం ఉన్నాయి. ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే కొంచెం పెట్రోల్ క్యారీ చేసుకోండి ఫ్రెండ్స్, ఇబ్బంది పడతారు లేకపోతే. ఇప్పుడు నా దగ్గర పెట్రోల్ అయితే అస్సలు లేదు. ఎక్కడైనా ముందు బంకు కనిపిస్తే తప్ప, లేకపోతే ఏం చేయాలో నాకే అర్థమైతే లేదు.